బాగా వినాలి. ఒక ముసలి వ్యక్తి బాగా వర్షం పడుతుంది. ఆ వర్షంలో నీరసంగా నడుచుకుంటా పోతున్నాడు. ఆయనను చూడంగానే మీకు ఏమనిపిస్తుంది? అంతేనా కదా, జాలి అనిపిస్తుంది. ఎందుకు జాలి అనిపిస్తుంది? వర్షంలో తడుస్తున్నాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం? మనము వర్షంలో తడుస్తున్నాడని. అవునా కదా? ఇప్పుడు ఇదే ప్రశ్న కాస్త తిప్పి చెప్తా. ఇప్పుడు ఆ ముసలైన చేతుల్లోనే గొడుగు ఉంది, ఆయన కూడా వర్షంలో తడుస్తున్నాడు. ఇప్పుడు ఏమంటారు మీరు? పిచ్చోడు అనుకుంటాం. అంతేనా కదా? ఇప్పుడు మీరే చెప్పండి, ఒక క్రైస్తవుడు చర్చికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? మన చేతుల్లో గొడుగు ఏంటి తెలుసా? వర్షంలో తడపకుండా జాగ్రత్తగా కాపాడేది ఇది. ఇది ఏం చేస్తుంది తెలుసా? తెరుస్తేనే పనికి వస్తుంది. కొన్ని మన చేతులతో మనం తెరవాలి, అప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఎఫ్ఎస్సి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుదాం. ఒక్కొక్క వచనాలు చదువుదాం మనం నిదానంగా. వ్యర్థమైన మాటలు వలన, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుడు ఏదైనా మాట్లాడొచ్చు, కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. ఒకవేళ అలా మాట్లాడితే, వ్యర్థమైన మాటలు మనం మాట్లాడితే, వ్యర్థమైన మాట వలన ఎవ్వరు మిమ్మల్ని మోసపరచనీయకుండా, ఇలాంటి క్రియలు ఎవరైనా చేస్తే దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీద. అవిధేయులు ఎవరు? దేవుణ్ణి నమ్మి, దేవుని దగ్గర మేము దేవుని మాటలు వింటాము, దేవుని అనుసరిస్తాము అని చెప్తూ దేవుని దృష్టిలో దుష్కార్యమైన పనులు చేసేవారు అవిధేయులు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? పిచ్చి పిచ్చి మాటలు, జనాలు చెప్పే మాటలను నమ్ముతారు, వ్యర్థమైన మాటలను నమ్ముతారు. ఎవరో ఏదో చెప్పాడు, ఎవరో ఏదో అన్నాడు, ఎవరో ఒక వ్యక్తి ఏదో చేశాడు అని చెప్పంగానే పరిగెత్తుకుంటూ పోతాం. ఏ వ్యక్తి అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద సేవకుడైనా ఉండని, ఎంత పెద్ద బోధకుడైనా ఉండని, ఎంత పెద్ద సంఘమైనా ఉండని, ఆయన తెల్ల బట్టలు వేసుకున్నా ఉండని, సూట్ ప్యాంట్ వేసుకునైనా ఉండని, ఆయన దేవుని మాటలు తప్ప వ్యర్థమైన మాటలు ఏది మాట్లాడినా, సూటు బూటు వేసుకున్నా, తెల్ల బట్టలు వేసుకొని ఏదో పరిశుద్ధాత్మ దిగిందని ఓ చేతులు చాపి అందరి మీద ప్రార్థనలు చేసినా, అతని దగ్గర వాక్యము లేకపోతే అతను దేవుని దృష్టిలో సరి అయిన వ్యక్తి కాదు. ఎందుకు తెలుసా? వరము ఒకటి దేవుడు ఇస్తే, దేవుని మాటలను మాటల్లాగా చెప్పడం కూడా దేవుడిచ్చిన జ్ఞానము. ఆ జ్ఞానాన్ని వదులుకొని అన్ని జ్ఞానం వెనుకల పరిగెత్తుతున్నారు ఈరోజు క్రైస్తవులు. ఏ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఏ పాస్టర్ గారు నన్ను తోసేస్తాడు, ఏ పాస్టర్ గారు నన్ను పడేస్తాడు, ఈ పాస్టర్ దగ్గర ప్రార్థన చేస్తే మంచిది, ఆ పాస్టర్ దగ్గర ప్రార్థన చేయకపోతే మంచిది కాదు, ఆ సేవకుడు మంచోడు, ఈ సేవకుడు మంచోడు కాదు, పలానా సంఘం మంచిది, పలానా సంఘం మంచిది కాదు. మనుషులు వ్యర్థమైన మాటలు మాట్లాడి జనులను మోసం చేస్తారే, కానీ అలాంటి మనుషులకు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు అలాంటి వాళ్ళతో పాలిభాగస్తులు కావద్దు అని చెప్తున్నాడు. అసలు వాళ్ళతో మీరు కలవద్దు. ఎందుకు కలవద్దు తెలుసా? సంఘానికి చేడువే వాళ్ళు. సంఘానికి ఏదో ఒక విధానంగా వాళ్ళు ఏదో ఒక తప్పు మాటలు మాట్లాడి దేవుని ఆత్మ నుంచి దేవుళ్ళకి వెళ్ళి వీళ్ళు దూరం వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళా క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారండి. కంటిన్యూ. మీరు ఇంతకుముందు చీకట్లో బతికాం కదా మనమందరం. ఒకప్పుడు మనమందరం ఎలా బతికాం చెప్పండి? తాగేటోళ్ళం, తిరిగేటోళ్ళము, అక్కడ ఇక్కడ అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేసే వాళ్ళము. అవునా కదా? అంత చీకటి జీవితం అదంతా. కానీ ఇప్పుడైతే మీరు ఎవరినందు వెలుగులో ఉన్నారు? యేసు క్రీస్తు వలన మనమందరం ఎందులో ఉన్నాం? మనము వెలుగులో ఉన్నాము. వెలుగు అంటే ఏంటి తెలుసా? పాత జీవితంలోకి వెళ్ళి మనం ఇప్పుడు అందరు ఏ జీవితంలో వచ్చేసినామో ఒక మంచి జీవితము. మన దగ్గర తినడానికి తిండి లేకున్నా, ఉండడానికి ఇల్లు లేకున్నా, డబ్బులు ఉన్నా లేకున్నా ఆనందంగా మనం బ్రతుకుతున్నాము, సుఖంతో బ్రతుకుతున్నాము. ఒకప్పుడు
ఎంత డబ్బులున్నా తృప్తి లేదు. ఒకప్పుడు ఎంత ఆనందం ఉన్నా మనసులో ఎక్కడో ఒక బాధ అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఎన్ని బాధలున్నా మనసులో ఎక్కడో ఒక ఆనందం అనేది మనకు చిగురిస్తూ ఉంటుంది. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను చీకటి నుండి వెలుగులోకి తీసుకొని వచ్చాడు కాబట్టే. మనము ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏదైనా మన కుటుంబంలో పిల్లలు ఏదైనా అడిగారనుకో, అమ్మ ఈరోజు నేను చికెన్ తినాలనుకుంటున్నాను అని అన్నాడు అనుకో, మీరు చికెన్ వండుతారా వండరా? చెప్పండి. వండుతారు, అంతేనా కాదా? ఎందుకు వండుతారు? పిల్లలకి ఏముంది? పిల్లలకి ఏముంది? అది చికెన్ అంటే ఇష్టం. తల్లికి చికెన్ ఇష్టం లేకపోయినా పిల్లల కోసమైనా చికెన్ వండుతుంది. అలానే దేవునికి ఇష్టమైన పని కుమారుడు చేస్తే దేవుడు సంతోషపడతాడా పడడా? ప్రభుకి ఏది ప్రీతికరమో, దేవుడికి ఏదైతే ఇష్టమో దాన్ని ఏం చేయాలంట? కుమారుల కొడుకున్నారు అనుకుందాం. ఒక విధంగా 3 కొడుకులు. ఈ 3 కొడుకులకు ఒకడికి 10 రూపాయలు చాక్లెట్ ఇచ్చి, ఒకడికి 5 రూపాయలు చాక్లెట్ ఇచ్చి, ఒకడికి 20 రూపాయలు చాక్లెట్ ఇచ్చారు అనుకో, వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? సమానంగా ఇవ్వలేదని. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ చెప్తా, బాగా వినండి. ఒకడికి 5 రూపాయలు చాక్లెట్ అంటేనే ఇష్టం, ఈ 10 రూపాయలు 20 రూపాయల కన్నా. ఇంకొకడికి 20 రూపాయల చాక్లెటే ఇష్టం, ఇంకొకడికి 10 రూపాయల చాక్లెటే ఇష్టం. ఎవరి చాక్లెట్ ఎవరి చేతిలో పెడితే వాడు ఆనందపడతాడా పడడా? కాస్త ఇటు అటు ఇచ్చేసానుకో ఏమైపోతుంది? గొడవలు అవుతాయి. ఇప్పుడు నా కొడుకుకి ఏ చాక్లెట్ ఇష్టమో అనేది ఎవరికి తెలవాలి? తండ్రికి తెలవాలి. అంతేనా కాదా? ఇప్పుడు తండ్రికి ఏమి ఇష్టమో ఎవరికి తెలవాలి? తండ్రికి నీకు ఇష్టమైనవి అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు నీ తండ్రికి ప్రీతికరమైనవని ఏం చేస్తున్నావని నీకు ఇవ్వాలి. పాయింట్ అర్థమైందా? దేవునికి ఏదైతే ఇష్టకరమో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడవండి. వాడు వెలుగులో లేడంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు దేవునికి ప్రీతికరమైన పని చేస్తలేవు అని అర్థం కదా. నువ్వు దేవునికి ప్రీతికరమైన పని చేయనప్పుడు నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు. దేవుని పనిలో కాస్త సహాయం చెయ్యకపోతే దేవుడు నాకు ఇవ్వడేమో అని అనుకుంటున్నావు. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దేవుడు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను దేవుని పనిలో కొనసాగుతానే ఉంటానని అనుకున్నారు ఎప్పుడైనా? దైవ ఉగ్రతకు పాత్రులు ఎప్పుడైతారు తెలుసా? మనము ఎప్పుడైతే దురాశ, దుర్లాభము, లోకానుసారంగా జీవిస్తూ, ప్రవర్తిస్తూ, బ్రతుకుతూ, తిరుగుతూ, ఉంటూ, తింటూ, చేస్తూ బ్రతుకుతామే, దేవుని ఉగ్రత మన పైన భయంకరంగా పడుతుంది. దానికి అర్థం ఏంటి తెలుసా? నువ్వు చీకట్లో ఉండే నాకు దేవుడు తెలుసు అని చెప్తున్నావు, దేవుని దగ్గర రాలేకపోతున్నావు, చీకటి సంబంధమైన పనులు చేస్తూనే నేను వెలుగులోకి వచ్చానని చెప్తూ అంధకారమైన జీవితము జీవిస్తున్నావు. మన దేవుడు స్పష్టంగా ఉంటాడండి. ఉంటే ఇలా ఉండు లేదా అలా ఉండు. 2 పడవల మధ్యలో ప్రయాణం చేసావంటే నీ ముఖం పైన ఉంచేస్తా అన్నాడు దేవుడు. నువ్వు చల్లగైనా ఉండు, వెచ్చగైనా ఉండు అన్నాడు దేవుడు. నులివెచ్చని జీవితం నాకు వద్దు. ఉంటే నాలో అయినా ఉండు, లేకపోతే వేరే పనులైనా ఉండు. ఎందుకు? ఇదే నాలుకతో హల్లెలూయా అంటాము, ఇదే నాలుకతో గలీజ్ మాటలు మాట్లాడుతూ ఉంటాము. నోరు అదుపులో లేని క్రైస్తవులు ఇదే మాటతో ప్రైజ్ ది లార్డ్ అన్నా, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, పరిశుద్ధమైన మాటలు, అదే బయటకెళ్ళిన తర్వాత నీ నోటిలో ఉన్న కంపు మాటలు దేవుడు సహించలు. ఏమంటాడు తెలుసా? నువ్వు చీకట్లోనే ఉన్నావు కానీ వెలుతురు ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు. బయటకి భక్తులుగా ఉన్నాము, లోపల మాత్రము క్రూర మృగముగా బ్రతుకుతున్నాము.
బయట చూడడానికి గొప్ప క్రైస్తవులుగా కనిపిస్తున్నాము, లోపల మాత్రం అపవాది సంబంధమైన ఒక ఏజెంట్గా మనం మారుతున్నాము. ఆయన క్షణం కాపాడుతున్నాడు. ఆయన కాపాడుతున్న ప్రతి క్షణము నిన్ను చూస్తూ ఒక్కసారి కూడా దేవుడు ఇలా అనలేకపోయాడు. నీ పైననే దృష్టి పెడుతున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను కునుకను నిద్ర పోను. నా కుమారుడు ఎక్కడెక్కడ పోతున్నాడో కళ్ళు అక్కడక్కడ పోతా ఉన్నాయి మన దేవుడివి. మేలుకో బిడ్డ, నువ్వు చేస్తున్న ప్రతి పని, నువ్వు ఎక్కడ పోయినా దేవుని నిఘా నీ పైన, నా పైన, మనందరి పైన ఉంది. ఎక్కడ ఉన్నా దేవుని నిఘా నీ పైననే ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, నా నుంచి నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు, నిన్ను నేను చాలా జాగ్రత్తగా చూస్తున్నాను. క్రైస్తవులారా, ఈ క్రాస్ పవర్ చర్చిలో ఉన్న సంఘస్థులారా, మీరు ఏం చేయొద్దు, మీ సమయాన్ని పోనీయకండి ప్లీజ్. మీరు దీన్ని వాడుకోండి, దేవుని పనిని వాడుకోండి, దేవుని కొరకు సమయాన్ని వాడుకోండి. వారమంతా ఎక్కడెక్కడో పనులు చేస్తున్నారు కదా, ఒక్కరోజు 2 గంటలు దేవుని సన్నిధిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోలేరా? దేవుని కొరకు ఆ సమయాన్ని వాడుకోలేరా? ఆ 2 గంటలు ఏదైతే ఉందో కంప్లీట్గా దేవునికి ఇవ్వలేరా? ఇంకా ఆలోచనలు, ఇంకా పిల్లలతోనే ఆటలు, ఇంకా ఇంట్లో ఏం జరుగుతుందో, ఇంకా ఎప్పుడు పోవాలనే ఆలోచన, ఇంకా ఏదో చేయాలనే ఆలోచన, ఇదే ఈ 2 గంటలు ఉంటే దినములు చెడ్డవి. గుర్తుపెట్టుకోండి, దినములు చెడ్డవి కనుక మీరు మీ సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోండి. ఒక్కసారి సమయము పోయిందనుకోండి, చెప్పగలుగుతారా మీరు? అప్పుడు అలా ఉంటే బాగుండేది అని అనుకుంటానే ఉంటావు, కానీ ఆ టైంలో నువ్వు పనికి దేవునికి రాలేదు కాబట్టి దేవుడు ఆ పని నీ దగ్గర నుంచి లాక్కున్నాడు. చదువు ఆ పదం. అజ్ఞానుల్లాగా మీరు ఉండకండి. జ్ఞానుల్లాగా మీరు ఎలా చేయాలి? నడవండి. జ్ఞానుల్లాగా నడవండి. అజ్ఞానులు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతున్నారో తెలీదు, ఎందుకుంటున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు. కొంతమంది రోడ్డు మీద చూడండి మీరు, వాడు ఎందుకు దేవుని సంఘానికి వచ్చి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి వెళ్ళిపోయేటోళ్ళే ఉన్నారా? పని చెయ్యమా? దేవుని పని ఏం చేయాలి? మన ఇంట్లో మన పిల్లలను చక్కపరుచుకోవాలి, మన కుటుంబాన్ని చక్కపరుచుకోవాలి. స్త్రీలైతే ముఖ్యంగా తన కుటుంబాన్ని, తన ఇల్లుని, తన గృహాన్ని చక్కపరుచుకోవాలి. చక్కపరుచుకుంటున్నారా? ఈరోజు మీలో ఎవరైనా ధైర్యంగా చెప్పగలుగుతారా, నా భర్త తాగుబోతానని నేను ఆపగలిగినానని? నా భర్త ఎక్కడెక్కడనో తిరిగేవాడు, ఎక్కడెక్కడో వెళ్ళేవాడు, ఈరోజు నా భర్త నాతోనే ఉన్నాడని అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? దేవుని ప్రేమ ఇంట్లో మనము చూపెట్టలేకపోతున్నాము. ఒక భర్త చెప్పగలుగుతాడా గుండె ధైర్యం, నా భార్య ఒకప్పుడు ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఈరోజు ఒకలాగా ఉంది, మనమిద్దరం కలిసి దేవుని సన్నిధిలో వస్తున్నాం అని చెప్పగలుగుతున్నామా? మా పిల్లలు ఒకప్పుడు ఎక్కడెక్కడో పోయేటాలండి, సంఘానికి రాని వాళ్ళు ఈరోజు కుటుంబంతో సహా మేము సంఘానికి వస్తున్నామని చెప్పే ఒక్కరైనా ఈ క్రాస్ పవర్ చర్చ్లో మనకు కనిపిస్తున్నారా? భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే భార్య భర్తలు రారు. ఎందుకు అని అంటే ఇంకా మనం ఎక్కడున్నాం తెలుసా? వెలుగులో రాలేకపోతున్నాం కాబట్టి. వెలుగు అన్ని మంచి చూపెడుతుంది, చీకటి ప్రతిదీ నీచమైన పనులు చూపెడతా ఉంటుంది. వెలుగులో ఉన్నవాడు ఎవరైనా వెలుగులో ఎంట్రీ కొడితే చాలు, వాడు కూడా వెలుగుమయమవుతాడు. చీకట్లో ఉన్న వాడితో, చీకటితో మనం వెళ్ళామంటే మనం కూడా చీకట్లోనే ఉంటాము. దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈరోజు. మనము ఒక్కరినైనా మనల్ని చూసి మార్చగలుగుతున్నామా? మన కుటుంబంలోనే మనం మార్చగలుగుతున్నామా? మన ద్వారా మన వాళ్ళు నన్ను చూసి సంఘానికి వస్తున్నారని చెప్పే ధైర్యం మనకు ఉందా? ఆలోచించుకోవాలి. చర్చ్ అంటే వచ్చి పాస్టర్ గారు 2 మాటలు మాట్లాడేసి ఆశీర్వాదాలు ఇచ్చేసి పంపించడమే కాదు, జీవితాలను మార్చాలి, కుటుంబము మారాలి,
కుటుంబంతో పాటు కుటుంబంలో ఉన్న సభ్యులు అందరూ మారాలి, దేవునిలో రావాలి, దేవుని కొరకు బ్రతకాలి. దేవుని సంఘము దేవుని పిల్లల్లా ఎదిగి పరలోకానికి వెళ్ళిపోవాలండి. చనిపోయిన తర్వాత ఎంతమంది చచ్చిపోతున్నారు రోడ్ల మీద? ఈరోజే చూసిన 3 బ్యానర్లు పడ్డాయి కొత్తవి 3 బ్యానర్లు ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి ముసలైన, ఒకడు యవనస్తుడు, ఒకడు మిడిల్ ఏజ్. ముగ్గురికి ఒకటే రోజు మరణము. 3 ఏజ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వృద్ధుడు, యవనస్తుడు, ఇంకా మధ్య వయసు గలవాడు. మీరు చెప్పగలుగుతారా ఇందులోకి వెళ్ళి ఎందుకు ముసలుడు చచ్చిపోయాడంటే ఏదో కారణం ఉందంటాం, యవనస్తుడు ఎందుకు చచ్చిపోయాడంటే ఏం చెప్తాం? చెప్పండి. సమయం దాటిపోతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. నీకు నాకు వాడుకో. ఆయన సమయం ఇచ్చినప్పుడే నువ్వు వాడుకో, లేకపోతే జీవితం నాశనం అయిపోతుంది. తర్వాత సమయం నీ కళ్ళ ముందు ఇంకా ఎప్పటికీ రాదు. అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలోకెళ్ళి దూరం వెళ్ళిపోతూ ఉండగా దేవుడు అవకాశమే లేనియకుండా చేస్తాడేమో ఒకరోజు. అందుకని ఆలోచించుకోవాలి. ఏ నాలుకతో, ఏ మాటలతో, ఏ చూపులతో, ఏ చెవులతో మనము దేవుని మాటలు వింటున్నామో, చదువుతున్నామో, పలుకుతున్నామో, చూస్తున్నామో, అది గనక తేడా వచ్చిందా చీకటిమయమే. మన జీవితము చీకట్లో రానియకుండా జాగ్రత్తగా మనము ఉండాలి.